ఈరోజు అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మాతృదేవోభవ అనాథాశ్రమంలో 130 మంది అనాథలకు అన్నగారి జన్మదిన సందర్భంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో ఒడిదొడుకులు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు తన సేవలు అందిస్తూ ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, అలాగే ఎంతోమంది అభిమానుల యొక్క ప్రియతమ ఆరాధ్య నటుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు నాదర్గుల్ మాతృదేవ అనాథాశ్రమంలో అభిమానులందరి సమక్షంలో మనం భోజనాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అభిమానులకి ఆయన ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. నా బర్త్డే అంటే కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్, దావత్లు కాదు, అనాథలకి అన్నదానం, పేదలకి రక్తదానం చేయమని పిలుపునిచ్చిన ఈ పిలుపు మేరకు అభిమానులందరూ కలిసి నాదర్గుల్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, అందులో నేను కూడా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎంతోమంది పేదలకి సేవలు అందించాలని ఆయన తరఫున, ఆయన అభిమానుల తరఫున మరొకసారి ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. నమస్తే అండి. ఈరోజు నాదర్గుల్ గ్రామంలో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. జన్మదినం అనగానే, బర్త్డే అనగానే ఏదో పనికిమాల ఖర్చులు అలాంటివి చేసుకోకుండా మా హీరో పిలుపు మేరకు నలుగురికి మనకు తోచిన సహాయం చేయాలనే ఒక సేవా దృక్పథంతో ఈరోజు మాతృదేవో భవ అనాథాశ్రమంలో 130 మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ యూత్ నాదర్గులో గత 18 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుందంటే మాకు తోచిన విధంగా ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒకటి సహాయం చేయడం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాకు జల్సా సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు, అన్నా నేను నీ సినిమా అన్నవరం మూవీ 10 సార్లు చూసినా అని చెప్తే, నువ్వు 10 సార్లు చూస్తే ఎవరికి ఉపయోగము, నేనంటే నీకు అంత ఇష్టం అంటే ఎవరికైనా నీకు తోచిన విధంగా ఏదన్నా ఒక సహాయం చేయమని అన్న ఒక మాట ఇప్పటికీ నా చెవిలో మారుమ్రోగుతూనే ఉంటుంది. శంషాబాద్లో జల్సా షూటింగ్కి కలవడం జరిగింది. మేము కలిసినప్పుడు, సురేష్ నువ్వు ఇట్లాంటి 10 సార్లు చూసినా 20 సార్లు చూసినా అంటే నేను సంతోషపడను, నీ శక్తి మేరకు 2 3కో ఏదో ఒక సహాయం చేస్తే అప్పుడు నేను గర్వంగా నా అభిమానులను ఫీల్ అవుతా అని చెప్పిన అన్న ఒక మాట ఇప్పటికీ నా చెవులో రింగుమని మోగుతూనే ఉంటుంది. దానికోసమే ఇప్పుడు మనం ఏదైనా బర్త్డే కానీ, 100 days ఫంక్షన్స్ కానీ, ఏదైనా కానీ మన వాళ్ళకి, మా యూత్ సభ్యులకు చెప్పంగానే వెంటనే స్పందించి అందరూ చేయూతనిచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్నయ్య ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని డిప్యూటీ సీఎంగా మొన్ననే బాధ్యతలు స్వీకరించారు. ఇంకా అనేకమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాదర్గుల్ తరపున, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తరపున మరొకసారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు. జై పవర్ స్టార్, జై జనసేన, జై జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే నేను మామూలుగా అనుకున్నాను, బట్ వీళ్ళందరినీ చూసిన చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి అన్నయ్యకి 53 years అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే తమిళ్లో రజనీకాంత్ కానీ, తెలుగులో ఈయన కానీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో బాగా చెప్తున్నారు. అంటే ఎప్పుడు వచ్చినా అంటే ప్రతి హీరోకి సక్సెస్ ఏం పడ్డా అనుకుంటారు, బట్ ఒకే ఒక హీరో ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా లైఫ్ని ఎలా తీసుకెళ్ళాలి, పర్సనల్ లైఫ్ని కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ని కావచ్చు, లీడ్ బై ఎగ్జాంపుల్లా ముందుకెళ్తున్నాడు. అన్నగారు ఇంకో అంటే 2 నెలలు హ్యాపీగా ఉండి ఇంకా ఇట్లాంటి మంచి పనులు మంచిగా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.